హలో ఆల్, వెల్కమ్ టు ఖుషి టేల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక రియల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది 2-3 డేస్ బ్యాక్ జరిగింది. నేను వస్తుంటే ఒక అతను మొగరాయిడ్లాగా రోడ్డు మీద తిరుగుతుంది అన్నాడు. అది ఆ మాట విని ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్, కానీ చాలా బాధేసింది. ఇప్పుడు నా హస్బెండ్ నా దగ్గర లేనప్పుడు తనకి నేను టెన్షన్ ఇవ్వలేను కదా, అందరి మీద డిపెండ్ అయ్యి. ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ అవుతాను? నాకు వాళ్ళే కావాల్సిన పని చేయరు, అప్పుడు తను టెన్షన్ పడాల్సిందే కదా. అందుకే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, నా పని నేనే చేసుకుంటా. అది మొగరాయిడ్ అనుకోండి, ఇంకోటి అనుకోని నేను పట్టించుకోను. నా పిల్లకి ఫీవర్ వస్తే కూడా నేను ఒక్కదాన్నే, టైఫాయిడ్ వస్తే ఒక్కదాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని అన్నీ చూసుకొని తిరుక్కొని వచ్చాను నేను. అదే నేను అలా లేకుండా గడప దాటకుండా ఇంట్లో కూర్చొని భయపడుతూ ఉంటే ఎవరికి టెన్షన్? నా భర్తకు టెన్షన్, మిగతా ఎవరికి ఉండదు. అది తను జాబే చేసుకోవాలా, మా గురించి టెన్షనే పడాలా? అందుకే ఆచితూచి మాట్లాడాలి ఎదుటి వాళ్ళని అనేటప్పుడు. పద వస్తున్నా పద. ఎలా మాట్లాడతారండి? ఎలా మీ ఇంట్లో ఆడపిల్ల అలాగే చేసుకుంటే ఏంటంటే, అమ్మో మా అమ్మాయి ఒక్కటే ఇక్కడ కష్టపడుతుంది అంటారు. అదే వేరే వాళ్ళ అమ్మాయి అయితే మొగరాయిలాగా తిరుగుతుంది అంటారు, అంతే కదా. సొసైటీలో ఆర్మీ వాళ్ళకి మర్యాద ఉండదు. ఎప్పుడొస్తుంది తెలుసా మర్యాద? రిటాలియేట్ చేసినప్పుడు, స్ట్రైకులు జరిగినప్పుడు, అప్పుడే వస్తుంది మర్యాద, మిగతా అప్పుడు రాదు. మేము మొగరాయిలాగా ఉండి మా పనులు మేము చూసుకోకపోతే అక్కడ వాళ్ళు సేఫ్గా ఉండరు, సేఫ్గా మనల్ని చూడలేరు, టెన్షన్లతోనే సరిపోతాయి. ముందు మారండి. ఎందుకండి బాబాలాగా అనేది? ఏమొస్తుంది? అమ్మా వస్తున్నా, అదనమాట సంగతి. మా అమ్మాయి పిలుస్తుంది, ఇంకెళ్ళాలి. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఖుషి టేల్స్. కొంచెం నా గొంతు కఠినంగానే ఉంటుంది, సాఫ్ట్గా రాదు నాకు, ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది. అర్థం చేసుకోండి. ఇది ఎవరి మీద కోపం కాదు, ఏమీ కాదు, ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పడం అన్నమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.